రోడ్డు సౌకర్యం కూడా లేని ఒక మారుమూల పల్లెలో పుట్టినవాడు. అంటరాని తనం మామూలే కదా అనుకునే గ్రామీణ జీవనంలో తండ్లాడినవాడు. అదేవిధంగా ఊరు ఎందుకిలా ఉంది, వాడ ఎందుకిలా ఉంది అనే ప్రశ్న మొక్కకు అంటుగట్టిన చైతన్యంతో రగిలినవాడు. చిన్న వయసులోనే ఉద్యమ ఉద్దండులైన పెద్దవాళ్లతో చట్టా పట్టాలేసుకుని తిరిగినవాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేల మంది పేదలకు వెలివాడలకు వేకువైనవాడు. 40 ఏండ్ల దళిత ఉద్యమ సారథి పి అంజయ్య రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడి గురించి తెలుసుకోవడం అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర గురించి తెలుసుకున్న వాళ్ళమే అవుతాం. రండి, ఆయనతో పలకరిద్దాం, చరిత్ర గురించి తెలుసుకుందాం. మా గ్రామంలోనే ఇబ్బంది పడినది. కానీ నేను 3వ తరగతికి సంబంధించినటువంటిది గ్రామంలో స్కూల్లోని వివక్షతకు గురయ్యాం. మేము ఉన్నత కులాల పిల్లలంతా తిండి పైన కూర్చొని పెడతారు, ఎస్సీ పిల్లలంతా కింద కూర్చోవాలా. మనసులో నాకు వచ్చినటువంటి ఆలోచన, నాకు మనసులో వచ్చినటువంటి అది ఎందుకు ఇట్లా ఉంది అనేటువంటి దీంతో తిరుపతిలో మా మామను అడిగి గాంధీ రోడ్ బాటా షాప్కి వెళ్ళి ఆ రోజుల్లో 1200 రూపాయల షూ, 1200 రూపాయల షూ సాక్స్ వేసుకొని ఆ షూ ఎత్తుకొని బండపాకాలకు పోయి బండపాకాల్లో వేసుకొని అదే అప్పర్ కాస్ట్ ఊర్లో వీధిలో నడిచి వస్తుంటే